మన పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా బతికేవాళ్ళు. ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. చిట్ట చివరిదాకా ఓపికగా తిరిగేవాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఈ తరం వాళ్ళు మన తండ్రుల టైము నుంచి ఎందుకు తగ్గిపోతోంది అంటే ఆహారపు విధానంలో మార్పు, అలాగే సుఖాలకి అలవాటు పడే కార్యక్రమం ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక అరాచకంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి అంతటికి కారణం ఏంటంటే జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే జరగాలంటారు. పెళ్ళి 18, 21 మధ్యలో జరిగిపోతే ఆ తర్వాత వాళ్ళకి 40, 50కి వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి. 50 తర్వాత వాళ్ళ పిల్లల పిల్లల్ని అంటే మనవాళ్ళు మనవరాళ్ళని సరదాగా వాళ్ళతో ఆడుకుంటారు. వాళ్ళకి యుక్త వయసు వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే టైంకి వీళ్ళకి అప్పటికైపోతుంది. ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరిగేది ఇదివరకు. ఇప్పుడు ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు 30కి 40కి పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళకి వాళ్ళ బిడ్డలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళు తాతల్లాగా కనబడతారనమాట. పాత రోజుల్లో తాతల్లాగా కనబడతారు, తండ్రులు తల్లులే. ఆ స్టేజ్కి వచ్చేసింది. అయినా సరే మనం మారట్లేదు. ఏందయ్యా అంటే జీవితాన్ని ఆస్వాదించడం పెళ్లికి ముందు అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి భ్రాంతిలో బ్రతుకుతున్నటువంటి యువతరం. ఆ తర్వాతన ఇద్దరూ కూడా అట్లాంటి కోరిక కోరుకునేటప్పటికి బాధ్యతలు మరిచినటువంటి సమాజం వైపుకి వెళ్ళిపోయి చివరికి గందరగోళపు వాతావరణం ఏర్పడుతుంది. అది ఎప్పటికి మారుతుందో తెలియదు. పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి ఇదేమైనా అవుతుందేమో తెలియదు. రిటైర్మెంట్ వయసులో రిటైర్మెంట్ హ్యాపీగా 58, 60 అయ్యేటప్పటికి వీళ్ళు ఆ పనులన్నీ వదిలేసుకుని కృష్ణారామాన్ని కూర్చుంటా ఉంటే అది కొత్త వాళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తాయి, కొత్త వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలా కాకుండా అప్పటికి కూడా పనిచేస్తూ ఉంటే ప్రాణాలకు కూడా ప్రమాదం అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. తాజాగా వైద్యపరమైనటువంటి లెక్క ఏంటంటే 49.9 ఏళ్ళకి రిటైర్ అంటే దాదాపు 50 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు 86 ఏళ్ళు బతుకుతారట. 51.2 ఏళ్ళకి రిటైర్ అయినటువంటి వాళ్ళు 85 ఏళ్ళు బ్రతుకుతారట. ఇట్లా లెక్క చూస్తే 65 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు 66 ఏళ్ళు బ్రతుకుతారట. 64 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు 67 ఏళ్ళకే బ్రతుకుతారు. అట్లాగనే అందరికి ఎట్లా అవుతుందని కాదు, ఓవరాల్గా జరిగిన మరణాలు వాళ్ళ రిటైర్మెంట్లను లెక్కకి తీసుకుంటే వస్తున్నటువంటి డేటా ఇది. శాస్త్రీయంగా చెప్తున్నటువంటి లెక్క ఇది. తాజాగా దీన్ని ప్రధానంగా చర్చకి తీసుకొస్తున్నాయి అగ్రరాజ్యాలు. దీనికి మొత్తానికి కూడా ఏదైతే కొన్ని కార్పొరేట్ సంస్థల వాళ్ళు చేయించిన సర్వేలను బేస్ చేసుకుని ఈ విషయాన్ని చెప్తున్నారు.